ओके, आज का पहला क्वेश्चन है हिसाब किताब। ఈ రోజు మొదటి ప్రశ్న లెక్కాచారం। ठीक है, जब हम कर्म क्षेत्र पर आते हैं शरीर को धारण करते हैं। ఎప్పుడైతే మనము ఈ కర్మక్షేత్రంలోకి వచ్చామో అప్పుడు ఈ శరీరాన్ని ధారణ చేస్తాము। शरीर लिया है कर्म करने के लिए। కర్మ చేయడం కొరకు ఈ శరీరాన్ని తీసుకుంటాము। जितना आप कर्मेंद्रियों को यूज करते हो सूक्ष्म या स्थूल कर्म हो जाता है। ఎంత మీరు ఈ స్థూల కర్మేంద్రియాలను సూక్ష్మ కర్మేంద్రియాలను ఉపయోగిస్తారో అప్పుడు కర్మ జరుగుతుంది। जब कर्म होता है जरूर कर्म का फल भी आएगा। ఎప్పుడైతే కర్మ జరుగుతుందో అప్పుడు కర్మ యొక్క ఫలము కూడా తప్పనిసరిగా వస్తుంది। वो कर्म का फल के लिए जिम्मेदार है, जिन्होंने कर्म किया है वही जिम्मेदार है। ఆ కర్మ యొక్క ఫలానికి బాధ్యత ఎవరిదంటే ఎవరైతే కర్మ చేశారో వారిదే బాధ్యత। तो कर्म में 3 टाइप है। కర్మలు 3 రకాలు ఉన్నాయి। अकर्म, विकर्म और सुकर्म। అకర్మ, వికర్మ, సుకర్మ। आत्मा समझकर यथार्थ कर्मेंद्रियों द्वारा कर्म करने से उसको कहते हैं अकर्म। స్వయాన్ని ఆత్మ అనుకుని కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయడాన్ని అకర్మ అని అంటారు। शरीर समझकर कर्म करने से विकर्म। స్వయాన్ని శరీరం అనుకుని కర్మ చేయడం వలన వికర్మ అవుతుంది। भगवान के याद में, भगवान की श्रीमत में भगवान से कर्म कराना, इसको कहते हैं सुकर्म। భగవంతుడి నుండి శ్రీమతాన్ని తీసుకుంటూ భగవంతునితో కర్మ చేయించడం వల్ల సుకర్మ అవుతుంది। ठीक है, सतयुग त्रेता युग में अकर्म रहता है। సత్య త్రేతాయుగాలలో అకర్మ అవుతుంది। द्वापर कलयुग में विकर्म रहता है। ద్వాపర కలియుగాలలో వికర్మ అవుతుంది। संगम युग में सुकर्म होता है। సంగమ యుగంలో సుకర్మ అవుతుంది। आत्मा जब कर्म करती है ఆత్మ ఎప్పుడైతే కర్మ చేస్తుందో उसका एक बैंक रहता है। ఆత్మ కొరకు ఒక బ్యాంక్ రెడీగా ఉంటుంది। जो कर्म होता है, कर्म होने के बाद, फल आने के बाद उसके अकाउंट में उसका रिजल्ट रिफ्लेक्ट होता है। ఆత్మ కర్మలు చేయగానే ఆ కర్మల యొక్క ఫలితం రాగానే ఆ అకౌంట్ లో ఫలితము కనిపిస్తుంది। वो प्रॉफिट भी हो सकता है, लॉस भी हो सकता है। ఆ కర్మ యొక్క ఫలితము లాభము ఉంటుంది, నష్టము ఉంటుంది। हाँ, जब आत्मा के अकाउंट में ये जो रिजल्ट आता है इसको कहते हैं हिसाब किताब। ఆత్మ యొక్క అకౌంట్ లో ఎప్పుడైతే ఈ లెక్క ఏర్పడుతుందో దీనిని లెక్కాచారము అని అంటారు। हाँ, अभी क्वेश्चन, आत्मा के अकाउंट में कब प्रॉफिट होता है, कब लॉस होता है? ఇప్పుడు ప్రశ్న, ఆత్మ యొక్క అకౌంట్ లో ఎప్పుడు లాభం చేరుతుంది, ఎప్పుడు నష్టము జరుగుతుంది? इसका आंसर बाबा ने कल वरदान में कहा है। దీనికి సమాధానంగా బాబా నిన్నటి వరదానంలో చెప్పారు। कर्मों का गुह्य गति को समझकर हर कर्म करो तो कर्म बंधन में नहीं आएंगे। కర్మల యొక్క గుహ్య గతిని తెలుసుకుని కర్మలను చేయండి, కర్మ బంధనలోకి రాకండి। तो आत्मा का हिसाब किताब के लिए इंडिपेंडेंट सेपरेट आत्मा ही जिम्मेदार है। కర్మల యొక్క ఫలితానికి ఆత్మే బాధ్యత వహిస్తుంది। आत्मा शरीर का जो माँ बाप है या वायुमंडल है और कोई वातावरण है, ये कोई भी आत्मा के हिसाब किताब में बीच में नहीं आते। ఆత్మ అనగా ఈ శరీరం యొక్క తల్లిదండ్రులు కానీ వాతావరణం కానీ వాయుమండలం కానీ ఈ లెక్కాచారం మధ్యలోకి రారు। आत्मा अपने अकाउंट अपने शरीर के माँ बाप को नहीं दे सकती है और माँ बाप अपना जो हिसाब किताब बच्चों को नहीं दे सकते हैं। हर एक आत्मा का हर एक इंडिपेंडेंट यूनिक अकाउंट है। ప్రతి ఆత్మకి తన అకౌంట్ తనదే ఉంటుంది। ఎందుకంటే ఆత్మ యొక్క
లెక్కాచారాన్ని శరీరం ద్వారా తన తల్లిదండ్రులకి ఇవ్వలేదు. తల్లిదండ్రుల యొక్క లెక్కాచారం కూడా తన పిల్లలకి ఇవ్వలేరు. वायुमंडल कैसा भी हो, आत्मा ने डिसाइड किया ऐसे कर्म करने का है, तो आत्मा के अकाउंट में वो रिफ्लेक्ट हो जाएगा. వాయుమండలం ఎలా ఉన్నా కానీ ఆత్మ ఏ కర్మ చేసినా కూడా దాని యొక్క ఫలితము అకౌంట్ లోకి జమ అయిపోతుంది. जैसे नारायण राव भाई ने कहा, हिरण्यकशिपु और प्रहलाद की कहानी है. ఎలా అయితే నారాయణరావు అన్నయ్య చెప్పారు, హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని యొక్క కథ అయితే చెప్పారు ఉదాహరణకి. हिरण्यकशिपु ने प्रहलाद की आत्मा को कितना ट्राई किया कि नेगेटिव में, लॉस में आने का या गलत कर्म करने का कितना उनको लोभ, एक प्रलोभन दिया, कितना ट्राई किया, कितना उन्होंने एफर्ट लगाया, फिर भी अपने जो ओरिजिनलिटी में प्रहलाद स्थित हो गए. హిరణ్యకశిపుడు తన కొడుకు ప్రహ్లాదుని ఎంత ప్రయత్నించినా సరే, జైల్లో పెట్టారు, ఎంతో బాధించినా సరే, ప్రహ్లాదుడు తన ఒరిజినల్ గుణాలు ఏవైతే ఉన్నాయో, ఒరిజినల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటకైతే రాలేదు. इसीलिए हर कर्म में प्रहलाद को विजय मिलता गया, सफलता मिलता गया. దీని వలన ప్రహ్లాదుడికి ప్రతి కర్మలోనూ విజయం లభించింది, సఫలత లభించింది. हम क्या कहते हैं, पति के कारण ऐसे होता है, बच्चों के कारण ऐसे होता है, कोरोना के कारण ऐसे होता है, ये सभी गलत है. మనమేమనుకుంటున్నాము, భర్త వలన ఇలా జరిగింది, పిల్లల వలన ఇలా జరిగింది, కరోనా కారణంగా ఇలా జరిగింది అని అనుకుంటున్నాము. ఇది తప్పు. जब आप वहां मन लगाएंगे तो उसका असर आपके ऊपर पड़ता है, वहां आप मन नहीं लगाएंगे उसका असर आपके ऊपर नहीं पड़ेगा. మీరు ఎప్పుడైతే మనసును అక్కడ ఉంచారో దాని యొక్క ప్రభావం పడుతుంది మీ మీద. ఎప్పుడైతే మనసుని అక్కడ నుంచి తీసేశారో అప్పుడు ప్రభావం పడదు. अपने स्वस्थिति में रहेंगे, स्वरूप में रहेंगे, तो बाहर का वायुमंडल का प्रभाव आपके ऊपर कुछ भी नहीं कर सकता है. ఎప్పుడైతే మీరు స్వస్థితిలో, స్వరూపంలో స్థితి అవుతారో అప్పుడు బయట వాతావరణం, వాయుమండలం యొక్క ప్రభావం మీ మీద పడదు. दूसरी बात है, अभी समझ लीजिए बहुत पैसा वाला है, इस जन्म में उन्होंने दान पुण्य नहीं किया, तो नेक्स्ट जन्म में उनको अच्छा जन्म नहीं मिल सकता है. ఉదాహరణకి ఈ జన్మలో చాలా ధనికుడు అతను, కానీ ఏమీ దాన పుణ్యాలు ఏమీ చేయలేదనుకోండి, నెక్స్ట్ జన్మలో అతనికి ధనవంతుని యొక్క ఇంట్లో పుట్టరు. लेकिन और एक व्यक्ति है वो गरीब है, लेकिन जितना आता है उसमें भी थोड़ा पैसा निकाल कर दान पुण्य करता है, तो अगले जन्म में उनको बहुत अच्छा जन्म मिलेगा, माना सुख साधन वाला जन्म मिल जाएगा. ఒకవేళ పేదవాడు ఉన్నారనుకోండి, అతను తనకున్న దాంట్లోనే దాన పుణ్యాలు చేసినట్లయితే నెక్స్ట్ జన్మలో చాలా మంచి జన్మ లభిస్తుంది, అన్ని సాధనాలు అతనికి లభిస్తాయి. इस जन्म में आपने फ्री एजुकेशन दिया, किसी को आपने हेल्प किया, तो आपको क्या होगा, अच्छा नेक्स्ट जन्म में अच्छे घराने में बहुत अच्छा एजुकेशन आपको मिल जाएगा. ఈ జన్మలో మీరు మంచిగా ఎదుటి వారికి విద్యని అంటే చదువుని చెప్పించారనుకోండి, నెక్స్ట్ జన్మలో మీకు మంచిగా విద్య, చదువు లభిస్తుంది. एजुकेशन देने से एजुकेशन मिलता है, पैसे दान करने से पैसा मिलता है. చదువుని దానం చేస్తే చదువు లభిస్తుంది, అలాగే ధనాన్ని దానం చేస్తే ధనము లభిస్తుంది. लेकिन एजुकेशन देकर आपने ट्यूशन का फीस कलेक्शन किया और सैलरी ले लिया, ये दान के अकाउंट में नहीं आता है. చదువుని దానం చేయడం వేరు, ఆ చదువుని చెప్పి దానికి ఫీజు వసూలు చేయడం వేరు. అలా ఫీజు వసూలు చేసిన కారణంగా అది దానంలోకి రాదు. जिनको फ्री में देते हैं, जिनको जरूरत है उनको देते हैं, उसको दान कहा जाता है. ఫ్రీగా చదువుని చెప్పినట్లయితే అప్పుడు మీకు అది దానంలోకి వస్తుంది. उसके लिए एक प्रैक्टिकल एग्जाम्पल है. దీని కొరకు ఒక ఉదాహరణ చెప్తున్నారు అన్నయ్య గారు. एक बहुत अच्छा माना श्रीमंत व्यक्ति था, बहुत पैसे वाला व्यक्ति था. ఒక ధనవంతుడు, చాలా ధనమున్న వ్యక్తి ఉన్నారు. उनके पास बहुत पैसा था, जमीन था, सब कुछ साधन था उनके पास. అతని దగ్గర చాలా ధనము ఉంది, సాధనాలు ఉన్నాయి, చాలా భూములు కూడా ఉంది అతని దగ్గర. लेकिन उनको आंख नहीं था. కానీ అతనికి కళ్ళు లేవు. तो कितना लोगों ने उनको ट्राई किया, डॉक्टर ने ट्राई किया, कितना करने के बाद भी उनको, पैसा खर्चा करने के बाद भी उनको आंख कोई भी दिला ना सके.
అతనికి ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఎంత ప్రయత్నం చేయించినా కూడా ఎంత ధనము ఖర్చు పెట్టినా కూడా కళ్ళు అయితే రాలేదు. ठीक है। उसके बाद उनको एक ऐसे व्यक्ति के आगे बिठाया गया जो जो आगे वाले आत्माओं का पहले जन्मों का जो स्टोरी कहता है, वो पहले जन्म में उन्होंने क्या क्या किया था, वो कहाँ रहता था, वो सभी जो पहले जन्म का जो कहानी कहता है उनके आगे बिठाया गया। అతన్ని తీసుకుని ఒక జ్యోతిష్యుడి దగ్గరికి తీసుకెళ్లారట. అంటే ముందు జన్మలో మీరు ఏమేం చేశారు, ఏమేమి తప్పులు చేశారని చెప్తూ ఉంటారు కదా, ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఆ ధనికుడిని కూర్చోబెట్టారట. तो आगे वाले व्यक्ति ने कहा ये पहले जन्म में एक राजा के आस्थान में, एक राजा के जगह में, राज्य में काम करता था। ఎవరైతే కళ్ళు లేవో ఈ వ్యక్తి ముందు జన్మలో రాజుగారి ఆస్థానంలో పని చేసేవారు. इनका काम है कभी कभी प्रजा लोग कुछ गलती करते हैं, उनको आंख निकालने के लिए आज्ञा राजा देता था, आंख निकालने का काम इनका था। ఈ వ్యక్తి ఆ రాజ్యంలో రాజుగారి ఆస్థానంలో ఏం పని చేసేవారంటే, రాజ్యంలో ఎవరు తప్పు చేసినా సరే వాళ్ళకి కళ్ళు తీసేయమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చేవారట. ఈ వ్యక్తి ఆ కళ్ళను తీసే పని చేసేవారట. जब आंख निकालने के टाइम पर वो जो आगे व्यक्ति है ना, इतना दर्द भरे दौड़ता था, लेकिन इनको कुछ भी फीलिंग नहीं होता था। ఆ కళ్ళని తీసే సమయంలో ఆ వ్యక్తి ఎంత బాధపడినా సరే ఈ వ్యక్తికి అసలు ఏ బాధ ఉండేది కాదట, బాధపడకుండానే తీసేసేవాడట. हाँ, ऐसे उन्होंने करीब 50 लोगों का आंख निकाल दिया था। అలాగా ఒక 50 మంది వరకు కళ్ళని తీసేశాడట. तो पहले जन्म में इन्होंने ऐसे कर्म किया है, उसका हिसाब किताब इस जन्म में उनको आंख नहीं है। ఆ జన్మలో ఈ కర్మ చేసిన కారణంగా ఆ లెక్కాచారం అనుసారంగా ఈ జన్మలో ఈ వ్యక్తికి కళ్ళు లేవు. अभी हिसाब किताब पता चल गया, अभी अकाउंट सेटलमेंट कैसे करें? ఇప్పుడు లెక్కాచారం అయితే ఎలా ఏర్పడుతుందో తెలిసింది. ఇప్పుడు దీనిని ఎలా సమాప్తి చేసుకోవాలి? तब उनको एक सॉल्यूशन मिला, आपके पास पैसे होने के कारण एक बहुत अच्छा बड़ा आई हॉस्पिटल ओपन कीजिएगा। మీ దగ్గర చాలా ధనం ఉంది కదా, మీరు వెళ్ళి ఒక కంటి ఆసుపత్రిని తెరవండి. उसमें जिनको जरूरत है, जो गरीब है, उनको फ्री में आंखों का ऑपरेशन करवा दीजिए, ऐसे सजेशन मिला। అతనికి ఒక సలహా ఇచ్చారట. ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరికైతే అవసరం ఉందో అటువంటి వారికి కళ్ళకి వైద్యాన్ని ఫ్రీగా చేయండి అని చెప్పారట. वैसे उन्होंने करीब 2-3 सालों में 49 लोगों को फ्री में इनके पैसे से उन्होंने ऑपरेशन करवा के उनको आंख दिलाया। ఈ శ్రీమంతుడు ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి 49 మంది వరకు కూడా ఫ్రీగా కళ్ళకి వైద్యం చేయించాడట తన డబ్బులతో. जब 50th पर्सन को ऑपरेशन करने का टाइम आ गया, तो वही हॉस्पिटल में डॉक्टर ने कहा अभी एक नया मशीन आया है, फॉरेन से इन्वेंशन हुआ है, उस आत्मा के साथ आपको भी ऑपरेशन करेंगे, ट्राई तो करेंगी। 50వ వ్యక్తికి కంటి ఆపరేషన్ చేసే సమయంలో ఆ హాస్పిటల్లో డాక్టర్ చెప్పారట, ఫారిన్ నుంచి ఒక కొత్త మిషన్ వచ్చింది, దాని ద్వారా మీకు కూడా ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి, ట్రై చేయొచ్చు అని చెప్పారట. ठीक है, तो दोनों को ऑपरेशन किया गया, तो उनको भी दृष्टि आ गया, इनको भी दृष्टि आ गया। ఇద్దరికి ఆపరేషన్ జరిగిందట. అప్పుడు ఆ పేషెంట్ కి కళ్ళు వచ్చాయి, అలాగే ఈ ధనికుడైన వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయనకి కూడా కళ్ళు వచ్చాయి. ये कोई कहानी नहीं है, ये प्रैक्टिकली घटना है। ఇది కథ కాదు, ఇది నిజంగా జరిగిన వాస్తవం. तो वैसे ही हमने 2500 साल में बहुत विक्रम किया है। అలాగే మనం కూడా 2500 సంవత్సరాల నుంచి చాలా వికర్మలు చేస్తూ వచ్చాము. जिनसे कितना किया है, कैसे किया है, कैसे हिसाब किताब है, तन से है, मन से है, धन से है, हमको मालूम नहीं है। ఈ వికర్మలు ఎలా ఏర్పడినాయి, ఈ లెక్కాచారం ఎలా ఏర్పడిందని, ఎవరితో ఏర్పడింది, ఎంత ఏర్పడింది, తనువు ద్వారా ఏర్పడిందా, మనసు ద్వారా ఏర్పడిందా, ధనము ద్వారా ఏర్పడిందా అనేది మనకి తెలియదు. लेकिन किसी भी इंद्रियों से हुआ है तो भी भगवान की याद द्वारा आप उस अकाउंट को सेटल कर सकते हो। ఏ ఇంద్రియం ద్వారా వికర్మలు ఏర్పడినా కానీ భగవంతుని యొక్క స్మృతి ద్వారా ఆ వికర్మలను వినాశనం చేసుకోవచ్చు. जैसे लौकिक में भी जिन किसी को भी किसी के रूप में लॉस होता है, पैसे के रूप में उसमें सेटलमेंट किया जाता है। లౌకికంలో ఎవరికి
ఎలా లాస్ అయినా కానీ దాని యొక్క సెటిల్మెంట్ ధనము ద్వారానే చేస్తాము. वैसे ही आपका जो सेटलमेंट है ज्ञान धन द्वारा, दुआओं की धन द्वारा, भगवान की याद के धन द्वारा आप सेटलमेंट कर सकते हो. అలాగే మీ యొక్క లెక్కాచారం కూడా భగవంతుని యొక్క జ్ఞానం ఇవ్వడం ద్వారా, యోగము ద్వారా, ఆశీర్వాదాల ద్వారా కూడా సెటిల్ చేసుకోవచ్చు. जितना आपके अकाउंट में पॉजिटिव अच्छा होता जाएगा, जमा होता जाएगा, उतना आपका टेंशन कम होगा और अकाउंट सेटलमेंट होता जाएगा, मन लाइट होता जाएगा, योग अच्छा लगने लगेगा. ఎంత మీరు జమ చేసుకుంటూ ఉంటారో అంత మీ యొక్క లెక్కాచారం సమాప్తి అవుతూ ఉంటుంది. అప్పుడు మీ యొక్క స్థితి చాలా లైట్ గా ఉంటుంది. అప్పుడు యోగం కూడా చాలా చక్కగా పడుతుంది. जितना आप में विक्रम ज्यादा होता है, उतना मन और धन भारीपन का एहसास होता है. ఎంత మీ ద్వారా వికర్మలు జరుగుతూ ఉంటాయో అంత మీ యొక్క మనసు తనువు బరువుగా అనుభవం జరుగుతుంది. इसीलिए हमारे प्यारे प्यारे माताएं कहते हैं, भाई जी हम एक हफ्ते के लिए माँ के घर में शादी में गए थे, वापस आने तक सब स्थिति डाउन हो गया है, स्थिति खराब हो गया है, तभी भारीपन का एहसास होता है, ऐसे कहते हैं. చాలా మంది మాటలు అంటూ ఉంటారట, అన్నయ్య మేము పెళ్లి కోసమని మా అమ్మగారి ఇంటికి వెళ్ళాము, 1 నెల ఉన్నాం అక్కడ, దానివల్ల పూర్తి స్థితి అంతా డౌన్ అయిపోయింది, యోగం పట్టడం లేదు, చాలా బరువుగా ఫీలింగ్ వస్తుందని చెప్తారట. क्योंकि वहां कमाई हुआ ही नहीं है, सारा कुछ क्या है, अकाउंट ही बना है, लॉस ही हुआ है, इसलिए उसका असर आप में आ गया है. ఎందుకంటే ఆ సమయంలో మీరు జమ చేసుకోవడం మానేశారు, మీ యొక్క అకౌంట్ లో లాస్ అవుతూ వచ్చింది, అందుకు మీరు ఆ బరువు యొక్క అనుభవం జరుగుతుంది. ये जो हिसाब किताब का डिफरेंस जो राजयोग प्रैक्टिस करते हैं उनको ही पता चलता है, बाकी और किसी को पता नहीं चलता. ఈ లెక్కాచారం యొక్క అనుభవం ఎవరైతే రాజయోగం చేస్తారో వారికే తెలుస్తుంది, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. क्योंकि आपने भी देखा होगा, बाबा मिलने के पहले हम जिंदगी बिता रहे थे, लेकिन हमारे मन में अप एंड डाउन का फीलिंग हमको नहीं आ रहा था. इंद्रियों का सुख तो मिलता था, लेकिन मन का जो सुख है ना, उसमें डिफरेंस हमको पता नहीं चलता था. భగవంతుడి గురించి తెలియక ముందు కర్మలు జరుగుతూ ఉండేవి, కానీ ఆ మనసు యొక్క బరువు యొక్క ఫీలింగ్ తెలిసేది కాదు. ఎప్పుడైతే భగవంతుడి గురించి తెలుసుకున్నామో ఈ అనుభవం మనకి జరుగుతూ ఉంది. जितना ज्यादा योग करते हो उतना लाइटनेस का फीलिंग ज्यादा आता है. ఎంత మీరు యోగం చేస్తూ ఉంటారో అంతే మీ యొక్క మనసు తేలిక యొక్క స్థితిని అనుభవం చేస్తుంది. कभी कभी ऐसा बीमारी आ जाता है, उस समय आप कमाई करने को नहीं हो सकता है, आपका मन डिस्टर्ब हो सकता है, या कोई घटना के कारण 1 दिन 2 दिन के लिए ऐसे हो सकता है, लेकिन 1 हफ्ते में 1 महीने में वो डिफरेंस आपको पता चलेगा, कमाई का डिफरेंस पता चलेगा. శరీరం యొక్క అనారోగ్యం వల్ల మీరు ఆ సమయంలో జమ చేసుకోలేకపోతూ ఉంటారు, వ్యక్తుల వల్ల కానీ సంఘటనల వల్ల కానీ ఆ సమయంలో మీ యొక్క స్థితి డౌన్ అవుతూ ఉంటుంది. ఇది మీకు 1 వారం తర్వాత తెలుస్తూ ఉంటుంది. जब शरीर को भी कुछ बीमारी होता है, ट्रीटमेंट लेने से पता चलता है कि दर्द कितना कम हुआ है. ट्रीटमेंट भी नहीं लेंगे तब तक वो बीमारी कम होने का फीलिंग नहीं होता है. శరీరానికి ఏదైనా అనారోగ్యం వచ్చినట్లయితే దానికి వైద్యం చేయించుకుంటేనే మీకు తగ్గిందన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ వైద్యం చేయించుకోలేదనుకోండి ఆ రోగం యొక్క తగ్గిన ఫీలింగ్ మీకు రాదు. और एक बात याद रखिएगा, आपका हिसाब किताब के लिए आपको ही योग करना है, क्योंकि आपने ही विकर्म किया है. आपके माँ, आपका भाई, योगेश भाई या बाबा आपके प्रति कोई योग नहीं कर सकता है. మీరు చేసిన వికర్మల యొక్క లెక్కాచారంను మీరే యోగం ద్వారా సమాప్తి చేసుకోవాలి. అమ్మా నాన్నలు కానీ యోగేష్ భాయ్ కానీ బాబా కానీ ఎవరు దీనిని సెటిల్ చేయలేరు. आपके पेट दर्द है तो मैं पेन किलर लूंगा तो आपका दर्द कम होता है क्या? जलेबी आप खा लो और मेडिसिन मैं ले लूं, आपका पेट दर्द कम होगा? మీరు జిలేబీ తిన్నారు, కడుపు నొప్పి వచ్చింది, దానికి మందు అన్నయ్య గారు వేసుకుంటే మీ కడుపు నొప్పి తగ్గుతుందా? లేదు కదా, మీరు వేసుకుంటేనే ఆ టాబ్లెట్ మీకు తగ్గుతుంది. इसीलिए पुरुषार्थ आपको ही करना है, तभी आपका हिसाब किताब सेटलमेंट होगा. దీని కొరకు పురుషార్థము మీరే చెయ్యాలి, అప్పుడే మీ యొక్క లెక్కాచారము సమాప్తి అవుతుంది. हिसाब किताब माना उसमें प्लस भी आता है, उसमें माइनस भी आता है. లెక్కాచారము అనగా దాంట్లో జమ ఉంటుంది, లాస్ కూడా ఉంటుంది. तो हर रोज अपना हिसाब किताब चेक कीजिएगा बिजनेसमैन के रूप में. रात को सोने के टाइम पर आज के आपके बिजनेस में प्लस हुआ या माइनस हुआ.
ప్రతిరోజు ఒక బిజినెస్ మ్యాన్ రూపంలో చెక్ చేసుకోండి. ఈ రోజు నా అకౌంట్ లో జమ అయ్యిందా లేక నష్టం జరిగిందా అనేది. जमा है तो मन लाइट रहेगा, माइनस है तो मन भारी रहेगा. జమ అయినట్లయితే మనసు చాలా తేలికగా ఉంటుంది. అదే నష్టం జరిగినట్లయితే మనసు చాలా బరువుగా అయిపోతుంది. आपके सेटलमेंट के लिए हम सहयोग दे सकते हैं, शुभ भावना रख सकते हैं, लेकिन आपका अकाउंट आपको ही सेटल करना है. మీ యొక్క లెక్కాచారం కొరకు సహయోగం అయితే ఇస్తారు, కానీ మీ యొక్క లెక్కాచారాన్ని మీరే సమాప్తి చేసుకోవాలి. शुभ भावना शुभकामना रख सकते हैं, लेकिन अकाउंट आपका ही है. अच्छा है तो भी आप ही जिम्मेवारी हो, गलत है तो भी आप ही जिम्मेवार. శుభభావన శుభకామన అయితే ఉంచుతారు, కానీ మీ యొక్క లెక్కాచారంను మంచిదైనా సరే అది చెడుదైనా సరే మీరే ఫలాన్ని అనుభవించాలి. ओके,